నమస్తే, వెల్కమ్ టు వి5 న్యూస్. అప్డేట్స్ చూద్దాం. హన్మకొండ జిల్లా పరకాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరెస్ట్ ను ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించినట్లు తెలిపారు. అలాగే నీట్ పరీక్ష వ్యవహారంపై నైతిక బాధ్యత వ్యవహరిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ అరెస్ట్ ను నిరసిస్తూ వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎండి అయూబ్, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య మాట్లాడుతూ రాహుల్ గాంధీ అరెస్ట్ ను ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆరోపించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య హక్కులను అణచివేస్తోందని విమర్శిస్తూ ఇటువంటి చర్యలకు భయపడేది లేదని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. బీజేపీ ప్రభుత్వాన్ని నిరసిస్తూ దాదాపు 40 లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాస్తే ఒక 20,000 రూపాయలకు పేపర్ అమ్ముకొని ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతూ ఉంటే విద్యార్థులు మొత్తం జంతర్ మంతర్ వద్ద దీక్ష చేస్తూ ఉంటే వాళ్ళను విచక్షణ రహితంగా కొట్టిన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పార్లమెంట్లో తన గొంతు విప్పుతూ ఉంటే మైకులు కట్ చేస్తే రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఈ దేశంలో ఉన్న నిరుద్యోగ యువకులందరూ కూడా ఎగ్జామ్ రాయాలంటే పోతే పేపర్ లీకేజ్ చేసింది స్వయంగా దేశ ప్రధానమంత్రి మోడీ ఒక్కొని పాపం తగ్గుతున్నాడు. రియల్గా నీ మంచి ఉద్యమం నీకు ఉంటే ఎవరైతే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీసులు సెల్ ఫోన్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి భారీ చోరీ కేసు ఛేదించారు. రద్దీ మార్కెట్ లో ప్రజల నుంచి దొంగలించిన సుమారు 18 లక్షల విలువైన 60 ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 2 మహిళలను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు మరో 2 నిందితులు పరాయిలో ఉన్నట్లు వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. వీళ్ళిద్దరు వీళ్ళ భర్తలు ఇద్దరితో కలిసి ఈ మార్కెట్లో వీక్లీ మార్కెట్లు కానీ ఎక్కడన్నా బిజీ మార్కెట్లు ఉన్న దగ్గర వీళ్ళు ఏం చేస్తారంటే సెల్ ఫోన్లు దొంగిలిస్తారు అనమాట. ఈ దొంగిలించిన సెల్ ఫోన్లు వీళ్ళ దగ్గర నుంచి మనము ఒక 60 సెల్ ఫోన్లు రికవరీ చేయడం జరిగింది. వీటి విలువ అందాజ మనకు ఒక 18 లక్షల వరకు వాల్యూ ఉంటుంది మనకు. ఇందులో మొత్తం 59 ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి, ఒకటి యాపిల్ ఫోన్ ఉన్నది.
వీటిని వీళ్ళంతా దొంగతనం చేసిన తర్వాత వీళ్ళంతా మీకంతా తెలిసిందే, హ్యాబిట్స్ జగదీష్ మార్కెట్లో వీళ్ళు అమ్మేస్తారు. వీటిని అమ్మేసేసి వీళ్ళు సొమ్ము చేసుకొని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇన్ని సెల్ ఫోన్లు ఒకటేసారి 60 సెల్ ఫోన్లు మనం రికవరీ చేసిన సందర్భంగా ఈ మా ఇన్స్పెక్టర్ కీసరా ఇన్స్పెక్టర్ ఆంజనేయులు మరియు డిఐ గారు రమేష్ మరియు డిఎస్ఐ కూడా ఉన్నాడు మన అనిల్ కుమార్, వీళ్ళు మరియు ఈ క్రైమ్ టీం అందరు కలిసి బాగా పనిచేసి ఈ టీంను క్రాక్ చేశారు. మార్క్ వేసుకొని నెంబర్ వేసుకొని లోపలేస్తారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం గానగపాడులో భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారం వివాదానికి దారితీసింది. కుటుంబ ఉమ్మడి ఆస్తిని నిబంధనలకు విరుద్ధంగా తన సమ్మతి లేకుండానే రిజిస్ట్రేషన్ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కాగా ఈ ఆరోపణపై సంబంధిత అధికారిక స్పందన తెలియాల్సి ఉంది. 16 నుంచి 2026 వరకు దాదాపు 10 సంవత్సరాలు, నవంబర్ నెల వస్తే 10 సంవత్సరాలు పూర్తవుతుంది సార్. దాని మీద ఏది లోన్ తీసుకొచ్చి మార్టిగేజ్లో ఉంది ఆ లోను, ఏది ఆ సర్వే నెంబర్ 3 సర్వే నెంబర్లు ఉన్నాయి సార్. 408, 450-1, 449-1 ఈ మూడు సర్వే నెంబర్ల మీద మా ఏది మార్టిగేజ్ అనేది టేబుల్పల్లి సొసైటీలో ఉన్నాయి. మీ సీసీ కెమెరాలో మీరు చూడండి మేడం. మీ సీసీ కెమెరా మేము అబద్ధం చెప్తే మీ సీసీ కెమెరాలో చెప్పండి. మీరు నాకు తెలవకుండా మార్టిగేజ్ ఉన్నాక మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మేడం? ఫస్ట్ మాకు తెలవకుండా దీని మీద రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మీరు? మార్టిగేజ్ ఉన్నాక 2,34,000 రూపాయలు 2016 నవంబర్లో ఉంది. 2020లో 50,000 తీసుకొచ్చారు. మీరు ఎలా తీసుకొచ్చారు? 6 కొడుకులు ఉన్నారు. 6 కొడుకులు చచ్చిపోయారంటే డెత్ సర్టిఫికేట్ పెట్టేసి మీరు చేశారా రిజిస్ట్రేషన్? ఎలా చేశారు మేడం మీరు? మార్టిగేజ్ ఉండగా చేయొచ్చు అని చెప్పేసి మేడం గారు మాతో చెప్పారు. సరే మార్టిగేజ్ ఉండగా చేశారు కదా మేడం, మాకు కూడా చేశారు అని చెప్పేసి అంటే నవ్వారు. మాకెళ్ళి చూసి నవ్వారు. మీరు మార్టిగేజ్ ఉండగా చేయొచ్చు అన్నారు. మరి మాకు మిగతా వాళ్ళు కూడా చేశారు మేడం మార్టిగేజ్ ఉండగా అని చెప్పేసి అంటే మాకెళ్ళి చూసి నవ్వారు. ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళారు. మేము మా మాటలు అబద్ధం అయితే సీసీ కెమెరాలో చెక్ చేయమనండి. మేము ఏ టయానికి వచ్చాము, ఏ టైం నుంచి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము పార్టీ ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బాధితులు మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మాట్లాడవచ్చు కదా పిలిచి. మేము పిచ్చోడమా, మేము బయట కూర్చొని మేము బయట కూర్చొని మేము తిండి భోజనం ఏమీ లేకుండా ఇక్కడ కనీసం మంచినీళ్ళు. వరంగల్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ధర్నా నిర్వహించి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సమస్యలను పరిష్కరించకుండా కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలో నిరసన చేపట్టడం సమాజం కాదని విమర్శించినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ నాయకులు వెల్లడించారు. నిన్న నిరసనల పేరు మీద, ధర్నాల పేరు మీద విదేశీ మన శత్రువులతోని చేతులు కలిపిన కొన్ని ఉగ్రవాద సంస్థలు భారతదేశాన్ని దెబ్బతీయాలి, ఇక్కడ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూసే ఒక ప్రపంచ వాణిజ్య సంస్థల సహకారంతో ఈరోజు ఈ జెన్జీ అనే పేరుతోని ఈ కాక్రోచ్ పార్టీకి వెనుక ఉండే కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టు పార్టీలు నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర ధర్నా కాదు, ఒక అరాచక తత్వానికి నాంది పలకడం జరిగింది. ప్రజల మన్నలను కొనాలని చూస్తున్నారు. ఎక్కడ కూడా నిన్న జరిగిన సంఘటన ఏ ఒక్క ప్రజలు కూడా ఇక్కడ ఎవరు 140 కోట్ల ప్రజలు ఎవరు కూడా విశ్వసించలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను మెరుగుపరిచే విధంగా చర్యలు చేయాలి తప్ప
కేంద్ర ప్రభుత్వాన్ని అవమానపరిచే విధంగా అరాచకత్వాలు చేస్తే మాత్రం తగదని చెప్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా రాహుల్ గాంధీ యొక్క దిష్టిబొమ్మ తగ్గ మీడియా ప్రతినిధులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని బీజేపీ నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో ఓ జర్నలిస్టు గాయపడినట్లు పేర్కొంటూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. పోలీస్ యంత్రాంగం తమ తీరును మార్చుకొని ఇటువంటి సిగ్గుచేటు ఘటనలు అరికట్టాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని బీజేపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. हम जो देश के लिए वहाँ पर जो नरेंद्र मोदी के खिलाफ जो कर रहे जो जासूसी कर रहे उसका बारे में जो राहुल गांधी जी कल किया था प्रधानमंत्री जी के घर के सामने, उसका खिलाफ में हम आवाज़ उठाया था. ये देशद्रोहियों का हाथ में आप लोग नहीं बनना, तो देश का प्रधान की गौरव देना. जो कुछ भी यहाँ पर जो राज्य सरकार आज जो किया उसको बराबर हम लोग खंडन कर रहे. और अगले ऐसा भी पुलिस लोगों को भी एक बात बता रहे, अगले ऐसा काम नहीं करना. जो भी है गुंडा लोगों को मदद करके जो देश के लिए काम कर रहे, जो धर्म के लिए काम कर रहे, वो लोगों के ऊपर जुल्म करना चाहिए. ऐसा कुछ करेगा तो आगे आने वाले सरकार में ईट का जवाब पत्थर से दे. విలేకరి మీద కాంగ్రెస్ మూకలు దాడి చేసి వాళ్ళకు హెడ్ ఇంజరీ కూడా చేయడం జరిగింది. మేము ఇదివరకే ఆసుపత్రికి వెళ్ళి వారిని పరామర్శించడం జరిగింది. ఇది చాలా హేయమైన చర్య, పిరికిపంద చర్య. మా కార్యాలయం మీదకి దాడి చేయడమే కాకుండా అక్కడ గుమిగూడి ఉన్న విలేకరుల మీద దాడి చేయడం కూడా చాలా దారుణం. తప్పకుండా కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఈ చర్యలకు దుందుడుకు చర్యలకు దీంట్లో పాల్గొన్నారో వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలి. అటెంప్ట్ టు మర్డర్ కేసులు కూడా వారి మీద కట్టాల్సిన అవసరం ఉన్నది. మమ్మల్ని ఏమో మా గడప దాటనియ్యారు, వాళ్ళకేమో మా కార్యాలయం వరకు వస్తారు. ఎట్లా వస్తారు? వాళ్ళను మీరు దగ్గరికి రానియకపోతే ఈ ఇన్సిడెంట్ జరిగేది కాదు. ఆ యువ జర్నలిస్టు గాయపడేవాడు. దీనికి పూర్తిగా పోలీసులే బాధ్యత వహించాలి. ఇక్కడైనా మీరు ఇటువంటి దారుణమైన చర్యలకు ఒడిగట్టకండి. తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడమని నేను విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఈవో నంబర్ 25ను సవరించాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కడెంలో ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయుల పోస్టులను తగ్గించడం వల్ల ప్రాథమిక విద్య నాణ్యత దెబ్బతింటుందని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సంఘం నాయకులు కోరినట్లు వెల్లడించారు. మండల కేంద్రంలో ఐక్య ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేషనలైజేషన్ జీఓఎంఎస్ నంబర్ 25 ఉన్నదో దాన్ని సవరించాలని చెప్పేసి మరి ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్కూల్ కాంప్లెక్స్ కడం జడ్పీఎస్ఎస్ యందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ తమరి వద్దనే ఉన్నది కాబట్టి ఈ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలలో ఉన్న పాఠశాలల్లో దాదాపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాఠశాలలో 5-6 వేల పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. అందులో మా సింగిల్ టీచర్ల బాధలు వర్ణాతీతం. ముఖ్యంగా గ్రామాలలో ఈ వర్షాకాలంలో ఏకోపాధ్యాయుడు మండల కేంద్రం నుంచి స్కూల్కి పోవాలంటే చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చి అతను వెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన సంఘాలు ఒకటే డిమాండ్ చేస్తున్నాయి. తమరికి ఈ జీఓఎంఎస్ నంబర్ 25ను మార్చి ప్రధాన సంఘాలు ఏదైతే వారి యొక్క ప్రతిపాదనలు ఉన్నాయో ఇప్పుడు ఉన్న విధానాన్ని తీసేసి 1 నుంచి 20 మంది విద్యార్థులున్న ప్రతి పాఠశాలకు కంపల్సరిగా 2 ఉపాధ్యాయులను ఇచ్చిన రోజు మరి క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది సార్. ఈ రకంగా మరి విద్యార్థులకేమో నాణ్యమైన విద్యను అందించాలంటారు. మరి ఉపాధ్యాయుల బాధలు కూడా మీరు తెలుసుకోవాలి. గ్రామ స్థాయి లోపల ఈరోజు ఉపాధ్యాయులు ఏ రకంగా ఇబ్బంది పడుతూ మారుమూల ప్రాంతాలలో పనిచేస్తున్నారనే విషయాన్ని కూడా మీరు మీ యొక్క నిఘా సంస్థల ద్వారా కూడా తెలుసుకోండి సార్. వైరా రింగ్ రోడ్ సెంటర్ లో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద పోలీసు వాహన తనిఖీలు చేపట్టి హెల్మెట్ ధరించుకున్న నెంబర్ ప్లేట్ లేని 2-వీలర్ వాహనాలపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐపి రామారావు మాట్లాడుతూ వాహనదారులు ప్రతి ఒక్కరు లైసెన్స్ తో పాటు హెల్మెట్ ధరించాలని, నెంబర్ ప్లేట్ లేని వాహనాలు కేసు చేస్తామని వాహనదారులకు హెచ్చరించారు. హెల్మెట్ ధరించడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలు కాకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ వాహనాల తనిఖీలో 50 2-వీలర్లపై కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పవన్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు
లైసెన్స్ లేకుండా పర్సన్స్ రోజు ముగ్గురు పోవడం వితౌట్ నెంబర్ ప్లేట్ సంవత్సరాల తరబడి బండి తోలుతారు కానీ దానికి నెంబర్ ఉండదు. మరి నూతనంగా కొనుక్కొచ్చిందా లేకపోతే గంజాయి తీసుకొచ్చే వాళ్ళు కూడా కొంత మార్పు వస్తుందని ఆలోచించి చెప్పడం జరుగుతుంది. మీకు అవేర్నెస్ 20,000 కూడా చాలా సందర్భాల్లో మీకు చెప్తున్నాం, కానీ మీరు ఇట్లా చెప్పి తింటున్నారు వదిలిపెట్టుకున్నారు. సో దయచేసి మీ అందరూ రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా హెల్మెట్లు డాక్యుమెంట్స్ అన్నీ కూడా పెట్టుకోండి. ఇప్పుడు అందరికీ కూడా ఎవరెవరైతే డాక్యుమెంట్స్ లేవో హెల్మెట్ లేవో ఇర్రెగ్యులర్ నెంబర్ ప్లేట్స్ ఉన్నాయో ట్రిపుల్ రైటింగ్ వాళ్ళందరికీ కూడా ఫైన్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఫైన్ విషయాల వస్తుంది మాత్రం ఓకే. వెహికల్ ఆపుతుంటే కూడా కొంతమంది అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లా మండలం ఒక చింతలపాడు గిరిజన గ్రామంలో నూతన పాఠశాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రారంభించారు. గిరిజన విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఈ పాఠశాల నిర్మించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పలకలు పంపిణీ చేసి ఎస్పీ వారి విద్యాభ్యాసాన్ని ప్రోత్సహిస్తూ మెరుగైన భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. పనిచేయాలి. చదువుకునే టైంలో పని చేయడం వల్ల ఏమైందంటే రిమైనింగ్ లైఫ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. వన్స్ ఒక్కసారి కనుక ఒక ఇయర్ కనుక డిస్టెన్స్ పెరిగిందంటే అబ్బాయికి అదర్ యాక్టివిటీస్ అలవాటు అయ్యి చదువుకు దూరం అయిపోతాడు. మీకు ఎంత కష్టమైనా మీ పిల్లల్ని చదివిపోయండి. ఇప్పుడు చదువుకున్న పిల్లలు చదువు వీళ్ళందరూ అన్నీ కూడా ఫ్రీ అయిన గ్రామాలు కాబట్టి మీరందరూ కూడా ముందుకొచ్చి పేషెంట్స్ తోటి ఓపిక వింటున్నందుకు చాలా ధన్యవాదాలు. మాకు అంటే ఈ కార్యక్రమాలు చేసినా చేయకున్నా వచ్చే జీతం అదే వస్తుంది. ఈ కార్యక్రమాలు చేసినందుకు మాకేదో మెడల్ కావచ్చు, ఇన్సెంటివ్స్ లాంటివి ఏముండవు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము మిమ్మల్ని అందరినీ కూడా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కాబట్టి బయట సమాజానికి ఇక్కడ ఉండే తేడా తెలుసు కాబట్టి ఇక్కడ ఎటువంటి మంచి పనులు చేస్తే మీరు కూడా సొసైటీలో కలిసి అభివృద్ధి చెందుతారన్న ఒక చిన్న కోరికతోటి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం జరుగుతుంది. దాంట్లో ముఖ్య భాగంగా కూడా చర్లా సిఏ గారు అదేవిధంగా 2 ఎస్ఐలు కూడా వీళ్ళొక మంచి టీమ్గా మనకెందుకులే అనుకోకుండా ఎక్కడ ఏ ఆపద ఉన్నా కూడా వాళ్లకు తోచినంత సాయం చేసుకుంటూ లాస్ట్ ఇయర్ కూడా పోయిన సంవత్సరం కూడా బూరుగుపాడు గ్రామంలో ఇటువంటిదే ఒక స్కూల్ నిర్మాణం చేయడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పోలీసులు అంతర్జిల్లా ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసి కేసు ఛేదించారు. నిందితుడి వద్ద నుంచి వివిధ ప్రాంతాల్లో చోరీకి గురైన మొత్తం 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు సమర్థవంతంగా ఛేదించి ఎస్ఐ శ్రీశైలం పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ పార్థోస్ పంకజ్ను అభినందించినట్లు వెల్లడించారు. వారం రోజులుగా నారాయణఖేడ్ పట్టణ పరిధిలో మోటార్ సైకిల్ సంబంధించి థెఫ్ట్ జరిగినట్టుగా 2 కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ 2 మోటార్ సైకిల్స్ థెఫ్ట్కు సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా మనకి ఈరోజు ఉదయం మెగావత్ దుర్గా అలియాస్ దుర్గాప్రసాద్ అలియాస్ దీపక్, ఇతను నేటివ్ ప్లేస్ వచ్చేసి అంబోజిగూడ వట్పల్లి మండలం. ప్రస్తుతం ఇతని నివాసము సేవాలాల్ కాండ వర్ణి మండలం నిజామాబాద్ డిస్టిక్. ప్రస్తుతం ఇతను నివాసం ఉంటున్నాడు. ఇతని ఇంట్రాగేట్ చేస్తే మనకి మన నారాయణఖేడ్ పరిధిలో దొంగిలించబడినటువంటి 2 మోటార్ సైకిల్స్తో పాటు ఇట్లం, నసరుల్లాబాద్, అల్లాదూర్, పాపన్నపేట ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మరొక 4 మోటార్ సైకిల్, మొత్తం 6 మోటార్ సైకిల్స్ని ఈరోజు మనం రికవరీ చేయడం జరిగింది. నిందితుడిని మనం కస్టడీలోకి తీసుకొని జ్యుడిషియల్ రిమాండ్కి ఇప్పుడు ఫర్దర్గా మనం తరలిస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రాహుల్ గాంధీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అరెస్టులను నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు నల్ల కండువాలతో ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. అనంతరం ధర్నాలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఏదైతే బీజేపీ మీద ద్వేషాన్ని పెంచుకున్నటువంటి యువత ఉన్నారో వాళ్ళు అసలుగా ద్వేషం పెంచుకోలేదు. మోడీ చేసినటువంటి అరాచకం వల్ల పెంచుకున్నారు. 13 సంవత్సరాలుగా విద్యా సంస్థల్ని విద్యని నామరూపాలు లేకుండా చేసి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తున్నటువంటి వీళ్ళని క్షమించేటువంటి మనసు ఈ దేశంలో పుట్టినటువంటి ఏ మనిషికి కూడా లేదు అని తేటతెల్లమైపోయింది నిన్నటితో. మా రాహుల్ గాంధీ గారు దేశంలో ఉన్నటువంటి యువత కోసం వారి యొక్క అన్యాయంగా వాళ్ళని అక్రమంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేశారని నిరసన చేస్తే మరి ఆయన మీద కూడా లాఠీ చార్జ్ చేసి అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ అక్రమాన్ని ఖండించినటువంటి కాంగ్రెస్ నేతలను కూడా అరెస్ట్ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా ఆధీనంలోకి తీసుకోవడం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గంలో వివిధ మండలాల్లో నీట్ పేపర్ లీకేజ్ కి నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు నిరసన చేస్తుండగా పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ విద్యార్థులకు మద్దతు తెలుపుతుండగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్న అశ్వాపురం మండలం మెయిన్ రోడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరగంటి రమేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు జాన్, ఉషారాణి, నర్సింగ్, పిచ్చయ్య, కృష్ణ, నాయకులు రాఘవులు, వెంకటరెడ్డి, రవి, వీరభద్రం, అంజిబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసనలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండించారు. నీట్ పరీక్షల నిర్వహణ కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ విద్యార్థుల నిరసనపై లాఠీ చార్జ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించినట్లు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి V5 న్యూస్.